సి నాగరాజు దిగువ మారమూరు మేము సాకులలో తెల్లవారితో నిద్రలేసి చెరువు కల్లా పోతుంది స్టూల్ సైడు వీడు రామచంద్ర అనే అతను కొట్టుకుంటా ఉండేవా మా చేను పక్క ఏమిరా వీడు కొడతా ఉన్నాడు మన చేను పక్క అని చెప్పేసి పోతే ఎదుర్లు కొడతా ఉండే ఏం బా రామచంద్ర ఎదుర్లు కొడతా ఉండదు మా చేను పక్క మొన్న మాజీ సర్పంచి సెలవన్న వెంకటరత్నన్న వాళ్ళంతా కూడా వచ్చి పంచాయతీ చేసేసి పోయారు కదా అటుపక్క నీది ఇటుపక్క వాళ్ళది అని చెప్పేసి అన్నారు కదా మళ్ళీ నువ్వు కొడతా ఉండవే ఎందుకు రామచంద్ర అని చెప్పిందని అంటే చచ్చిపోయిన వెంకటరత్నాన్ని పిలుచుకొని రావారా పోయి మాట్లాడదాము అని చెప్పిందానే సరే ఇంకా గొడవ అవుతుంది అని చెప్పేసిందానే మా భార్యని పిలుచుకొని నిందానే మా మర్దాలు పిలుచుకొని పోతుంది నిలాసేతానికి పోయినప్పుడు వీళ్ళు పోయిందని అడ్డగిచ్చే కొందరికి మస్కత్ ఎత్తుకుని వచ్చేవాడు ఆయన భార్యను ఆన్నే ఉంది సరే అని చెప్పేసి నేను ఇంక వీళ్ళు యాడ నరుకుతాడు అని చెప్పేసి మస్కత్ ఇట్లా పట్టుకుంటే చేతితో అప్పుడు చేయి దిగిపోయి నాకు తోసుకుంటే వీళ్ళిద్దరు ఆడవాళ్ళు తోసుకుంటా దుబ్బుకుంటా పోయిందని ఆ ఎదురు మొక్కల మీద పడిపోయారు అందరూ అంతవరకు సార్ మాకు తెలిసింది జరిగింది మళ్ళీ నాకు శోధన లేకుండా పడిపోయింది నేను షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ 20 ఏళ్ళంటి చెయ్యి రొయ్యాల ఆపరేషన్ చెయ్యి వంగేలాదు నాకు ఈ చెయ్యి వచ్చేలాదు నేను వికలాంగుడు 6,000 పింఛని ఇస్తూ ఉండారు పింఛని తీసుకొని బతుక్కుంటా ఉన్నాను అంతకు తప్పితే ఇంకేమీ లేదు సార్ మాకు ఫస్ట్ రామచంద్ర వచ్చింది అటు తర్వాత ఆయన భార్య వచ్చింది వాళ్ళ చేతిలో మస్కెత్తుంది భయపడిపోతుంది నేను దాంతో ఏమైపోయింది అదే ఊరే మా ఊరి మా ఇంటి పక్కలనే ఇల్లు వాళ్ళ చేనులో ఉండాలి ఇప్పుడు నీకేం అవుతాడు ఆయన వాళ్ళు వాల్మీకులు మేము సాకులోళ్ళు రజకులు వచ్చింది చూసినారు కట్లు కట్టిండేది అటు తర్వాత అన్ని రిపోర్ట్స్ రాసుకున్నారు నా దగ్గర సిగ్నేచర్ తీసుకున్నారు పోయినారు సార్. నా పేరు జీవనజ మా అక్క నేను వెళ్ళాము అక్కడికి వెళ్ళినాక రామచంద్ర నాయుడు అనేవాడు ఎదురు కొడతా అంటే పోయి ఆపిన దానికి మా మామని కొట్టేసి వచ్చి మళ్ళీ మేమిద్దరూ అడ్డం పోయిన దానికి నాకు ఈ చేయి మీద కొట్టేశాడు మా అక్కని కొట్టాడు తోసేశాడు ఎదురులోకి తోసేసి మళ్ళీ మీరు ఇవల్ల ఏమైతుందో చేసుకోండా మేమేమైనా చేసుకుంటాము అని ఇది అన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారమ్మా? ఇచ్చినాం సార్, పోలీస్ కంప్లైంట్లో ఇచ్చినాము. ఇప్పుడు మా కేసు పెట్టే వచ్చాము. ఇట్లా ఇప్పుడు మా మామకి ఇలా ఉంది, నాకైతే చెయ్యి ఊదిపోయింది. ఆరమూరు పల్మాసనపూర్ పంచాయతీ పల్మనేరు మండలం దిగువ ఆరమూరు గ్రామం. మా పొలము వద్ద మా 648లో 76 సెంట్లు మా విస్తీర్ణమును దాంట్లో చుట్టూ మాకు ఎదురు చెట్లు నాటింటే పక్క భూమి రామచంద్ర వచ్చి ఇప్పటికి 4 తూర్లు ఎదురు చెట్లు మాండ్లు కొట్టినాడు. 2025 ఒకటో తేదీ 10వ నెల. దాన్ని చూడకుండా నేరుగా మాట్లాడు. ఇచ్చినాము, ఈరోజు ఇచ్చినాము కంప్లీట్. ఈరోజు వచ్చినాడు మా ఎదురు చెట్లు కొడతా అంటే మా అన్న భార్య పద్మమ్మ, మా మర్దాలు వనిజ వీళ్ళు పోయే వాళ్ళకి మా అన్న భార్య అని వనిజ అని మా నాగరాజు అని కొట్టి పండబెట్టేసినాడు. మళ్ళీ పద్మమ్మ వనిజాని కూడా కొట్టినాడు. మళ్ళీ వెంటనే మాకు తెలిసే వాళ్ళకి మేము పోయినాము. పొలం వద్ద పోతే వాళ్ళు పడిపోయినారు. మేము దౌర్జన్యంగా వచ్చి కొట్టి వాళ్ళ చేతిలో కత్తి ఉంటే వాళ్ళ భార్య తోసుకొని పోతా ఉంటే ఆ కత్తి వాళ్ళ భార్యకి తగిలినది. హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ పోయి ఎట్లా నరికినాడు? 2 చేతులు హ్యాండిక్యాప్. ఆ చేతిలో ఆయన మస్కత్తి పెట్టుకుంటే ఇది కూడా లేదు. నరికినాడు అని కంప్లీట్ ఇచ్చినాడు. మేము కంప్లీట్ ఇచ్చినాము. దానికి పోలీసు వారు అధికారులు ఏమి స్పందిస్తే మాకు న్యాయం చేస్తారో మేము కోరుతున్నాం. మేము రజకులము. తాగేసి రావడము, వారానికి ఒకనాడు నెలకు 2 తూర్లు రావడము, దౌర్జన్యం చేయడము, గలాట్ చేయడము, కొట్టడము ఇదే పని. అక్కడ దిగువ మారమూరులో గ్రామస్తులు